ఈరోజు ప్రెస్ మీటింగ్ ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీటు జూలై 24వ తారీఖున హరిహర వీరమల్లు సినిమా రిలీజు సందర్భంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెడతాం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటి సినిమా రిలీజు. ఇది సుదీర్ఘ కాలం అంటే దాదాపు 4-5 సంవత్సరాలు ఈ యొక్క సినిమా స్టార్ట్ చేసి అనేక రకాల అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ దానికి ఆటంకపరిచే విధంగా అనేక సమస్యలు వచ్చినప్పుడు దాన్ని అన్నింటిని కూడా అధిగమించుకున్న తర్వాత పొలిటికల్గా ఆయన రాజకీయాల్లో ఉండటం, ఆ రకంగా అనేక రకాల లేట్ అవటం, తర్వాత సినిమా రెడీ అయిన తర్వాత కూడా కొంతమంది మరి డైరెక్టర్ల నుంచి కానీ కొంతమంది నిర్మాతల నుంచి కానీ కొంతమంది ఇతర దుష్టశక్తుల నుంచి కానీ సినిమాకి ఆటంకాలు కలిగిస్తూ అనేక రకాల ఇబ్బందులు వచ్చినా కానీ అన్నింటిని అధిగమించి రేపు 24వ తారీఖున సినిమా రిలీజు కాబోతూ ఉంది. ఈ సినిమా అంటే మామూలుగా ఒక సెలబ్రిటీగా కాకుండాను భారతదేశంలో మరి 1947కి ముందు జరిగినటువంటి రాజుల పాలన కానీ అంతకుముందు ఆ రోజు దేశం పట్ల దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రని, భారతదేశం ఒక జీవిత చరిత్రని ఈ యొక్క సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. దీన్ని ప్రజల్లోకి చేరువ చేయాలి మీడియా ద్వారా. మరి ఉన్నటువంటి అభిమానులు, ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా, ఎందుకంటే మరి ఎప్పటి నుంచో మెగా అభిమానులు మరి ఆ యొక్క సందేశాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఒక సాంప్రదాయ విలువల్ని పెంచే విధంగా ఎప్పుడు కూడా మెగా అభిమానులు క్రమశిక్షణతో కమిట్మెంట్తో ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా అభిమానులు అందరూ కూడా ఈ యొక్క మంచి సందేశాన్ని, మంచి మెసేజ్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా ఈ సినిమా ద్వారా ఒక మార్పు అనేది సహజంగా ఒక మానవ జీవితంలో మార్పు రావాలనేటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు కమర్షియల్గా కాకుండా దీంట్లో కొన్ని సందేశమైనటువంటి మంచి యొక్క సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ యొక్క సినిమా ఉంది. దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆదరించాలి. ఇవాళ తెలుగు కానివ్వండి, కన్నడ కానివ్వండి, తమిళం కానివ్వండి, మలయాళం కానివ్వండి, మరి 4 భాషల్లో ఈ రోజున ఈ సినిమా రిలీజు కావస్తూ ఉంది. మరి ఈ సినిమాని అడ్డుకోవడానికి అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా నిజమప్పుడు కూడా గెలుస్తుంది అనేటువంటి దీని మీద ఈ రోజున మరి యొక్క హరిహర వీరమల్లు సినిమా రేపు 24వ తారీఖున రిలీజ్ అవుతూ ఉంది. దీనికి ఫ్యాన్స్ అధ్యక్షుడు, ఏలూరు ఫ్యాన్స్ అధ్యక్షుడు పోల్ శ్రీను వారి యొక్క ఆధ్వర్యంలో ఏలూరులో మరి రేపు ఉదయం 11 గంటలకి, అదేవిధంగా మెగా ఫ్యాన్స్, మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు రాజుగారు వీళ్ళందరూ కలిసి మరి ఇటువైపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి యువకులు కూడా ఈ యొక్క ర్యాలీగా రేపు మార్నింగ్ 11 గంటలకి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఒక బైక్ ర్యాలీగా ప్రారంభించుకొని ఈ రవమాల మీదుగా మెయిన్ మార్కెట్ బజార్ మీదుగా మరి ఫైర్ స్టేషన్ మీదుగా పాత బస్టాండ్ దగ్గర చేరుకొని అక్కడి నుంచి బాలాజీ థియేటర్, సాయి బాలాజీ థియేటర్ దగ్గర ముగించాలనేది. ఈ యొక్క ర్యాలీలో మరి ఫ్యాన్స్ కానీ, అభిమానులు కానీ, అదేవిధంగా యువకులు కానీ చాలా క్రమశిక్షణగా, ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతతో ఒక క్రమశిక్షణతో ఉన్నారో ఆ రకంగా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రజలు ఈ ర్యాలీని చూసి పార్టీకి ఏడవాళ్ళు తప్పించి పార్టీ సానుభూతి పరులు కానీ లేదా సామాన్య ప్రజలు కానీ ఎవరో కూడా ఈ ర్యాలీ ద్వారా ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు ఫ్యాన్స్ అడ్జస్టులే జాగ్రత్తలు తీసుకొని మరి శ్రీను కానీ వీళ్ళంతా కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రేపు ఉదయం 11 గంటలకు ఇక్కడి నుంచి ఈ బైక్ ర్యాలీగా ఒక ప్రదర్శనగా ఈ యొక్క సినిమా ఆలోచన ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది. దాన్ని కూడా మరి మీడియా సోదరులందరూ కూడా దాన్ని కూడా మరి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మరి రేపు సినిమా వచ్చిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. మరి మీడియా ద్వారా కూడా
ఈ ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలను మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటాం.